వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్, ఈసారి మా బుడ్డోళ్ళు ఇద్దరితో ఇంట్రో అన్నది చెప్పించేశాను. సో ఆల్రెడీ లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము డిస్ట్రిక్ట్ గ్రావిటీకి. సో లాస్ట్ టైం నితిన్ వాళ్ళ కజిన్స్తో వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి మా కజిన్స్తో కలిసి ఒక వీకెండ్ అలా సరదాగా చిల్ అవుదామని అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో టికెట్స్ అన్నీ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లలు అందరూ ఫొటోస్ దిగుతున్నారు. సో కొన్ని ట్యాగ్స్ అవి ఉంటాయన్నమాట. సో అవన్నీ హ్యాండ్కి వేసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళు ఫొటోస్ దిగిన తర్వాత లోపల ఎంట్రీ అప్పుడు డ్యాన్స్ అయితే వేసామన్నమాట అందరం కలిసి. ఫస్ట్ అయితే ఫ్లాప్ అయిపోయింది, ఎవరు చేయట్లేదు ఏంటబ్బా అనుకున్నాను. కానీ లాస్ట్కి అందరూ వచ్చి డ్యాన్స్ చేశారు, హ్యాపీగా అనిపించింది. సో అందరం కూడా ఫస్ట్ అయితే ఈ రైడ్స్ అయితే ఎక్కామన్నమాట. సో అందరూ ఫస్ట్ లెవెల్ వరకే చేసాము. సెకండ్ థర్డ్ లెవెల్స్ అయితే సాహసం కూడా చేయలేదు మేము ఎవరం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ అయితే ట్రై చేస్తున్నారు. నేను ఒకసారి ఎక్కాను కదా అమ్మ, చాలు ఇంకోసారి అక్కర్లేదు అనిపించింది నాకైతే. సో వీళ్ళిద్దరు ఎక్కిన తర్వాత నవ్య మధ్యలో అయితే నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోయేదని అయితే అని చెప్పింది. ఫుల్ ఫన్నీగా అనిపించింది. బాయ్ బాయ్ బాయ్. సో వాళ్ళైతే స్టార్ట్ చేసేసారు రైడ్. సో ఇక్కడ వచ్చేసి నితిన్ వాళ్ళు కూడా ఏడిపిస్తున్నారు ఇక్కడ నవ్యాని. Together we thrive, new beginnings in our stride. My rules, my life. Taking on the world so bright. Every day feels just right. In the scenes of day and night, following the light. సో ఫస్ట్ అయితే శ్రావ్య నవ్య ఇద్దరు వెళ్ళినప్పుడు రైడ్ బాగానే ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ రైడ్కి వచ్చేసి శ్రావ్య మళ్ళీ వెళ్ళింది అండ్ స్వీటీ వెళ్ళింది ఈసారి. అసలు స్వీటీ ఏంటంటే ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది, అసలు అటు అరవలేకపోయింది, భయాన్ని చూపించలేకపోయింది. అంటే ఒక స్టాచ్యూ కింద అలా అయిపోయింది. లాస్ట్ టైం నేను కూడా వెళ్ళినప్పుడు అసలు సౌండ్ అన్నది లేదు, జస్ట్ అలాగా బిగుసుకుపోయి కూర్చున్నాను నేను కూడా. సో అందుకని చెప్పేసి ఇక్కడ మేము ఫుల్ నవ్వుకుంటున్నాం. అసలు అది ఏది ఎక్స్ప్రెస్ చేయట్లేదు తన ఫీలింగ్ ఏది అని కూడా ఫుల్ నవ్వుకున్నాం మేమైతే కింద నుంచి. చాలా గట్టిగా ఉందంట. నా
సో ఫస్ట్ వెళ్ళారు కదా, బాగానే వెళ్ళారు, మీరు చాలా గట్టి కొట్టే అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఇక్కడ ఫుడ్కి అయితే వెళ్ళిపోయాము. సో అందరం కూర్చుని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే ఎవ్రీ టైం చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది లాస్ట్ టైం కూడా, అండ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది ఫుడ్ అయితే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు వరకు నార్మల్ గేమ్స్ అవి ఆడాము, ఇప్పుడు ఇంకా పూల్ గేమ్స్ ఇవన్నీ కూడా, రైడ్స్ అవన్నీ కూడా చేసామన్నమాట. We face, stepping up the pace in this endless race, finding our own space. My rules, my life. Together we thrive. New beginnings in our stride. New beginnings in our stride. Rules, my life. Taking on the world so bright. Every day feels just right. In the scenes of day and night, following the light. Bandu loves the fashion vibe, traveling far and wide. Nathan's got the acting right, side by side they strive. Food and lifestyle on the go, turning moments into shows. Facing challenges they grow, in the lights they glow. My rules, my life. Together we thrive. New beginnings in our stride. My rules, my life. Taking on the world so bright. Every day feels just right. In the scenes of day and night, following the light. Challenges we face, stepping up the pace. In this endless race, finding our own space. My rules, my life. Together we thrive. New beginnings in our stride. My rules, my life. Challenges we face, stepping up the pace in this endless race, finding our own space. My rules, my life. Together we thrive. New beginnings in our stride. New beginnings in our stride. Rules.
ఇక్కడ మేము వెళ్ళిన టైంలో ఒక గ్రూప్ అయితే వచ్చారు. చాలామంది లేడీస్ అయితే వచ్చారు. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా బాగా అనిపించింది. అందరూ అంత ఫ్రీగా అవి ఓపెన్ అప్ అయ్యి అలా చిల్ అవ్వడం. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి టీ బ్రేక్ అయితే ఉంది. సో కొన్ని పకోడీలు అండ్ బిస్కెట్స్ విత్ టీ అండ్ కాఫీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ తిన్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైంకి లాస్ట్ టైం మేము చూసినప్పుడు గో కార్టింగ్ అయితే క్లోజ్లో ఉందన్నమాట. అప్పుడు మేము వెళ్ళలేదు. సో ఈసారి ట్రై చేద్దాము, ఒకసారి రైడ్ చేద్దాం అని చెప్పేసి వచ్చాను. ఇది ఫస్ట్ టైం. నేను ఇప్పటి వరకు ఎప్పుడు గో కార్టింగ్ అయితే వెళ్ళలేదు. కొంచెం కారు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కానీ ఎప్పుడు కార్ అయితే నాకు ఇవ్వలేదు. నితిన్ భయము. అందుకని చెప్పేసి నేను ఏదో దాన్ని గుర్తొస్తానేమో ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పేసి ఇప్పుడు వరకు ఇవ్వలేదు. కానీ నైట్ టైమ్స్ ఎప్పుడన్నా రైడ్కి అవి ఇచ్చేవారు, కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇద్దామని చెప్పేసి. సో ఇక్కడ కూడా నేను చాలా స్లోగా వెళ్తున్నాను గో కార్టింగ్కి కూడా. అందులో కొంచెం ప్రాపర్గా లేదు. రోడ్ అంతా కూడా మొత్తం రాళ్ళ కింద ఉండి కొంచెం స్పీడ్గా వెళ్ళేసరికి ఆ రాళ్ళన్నీ లేచి మొహానికి తగులుతున్నాయి. చాలా ఉన్నాయి అసలు రాళ్ళు అయితే. సో అలా స్లోగా ఒక 3 రౌండ్స్ అయితే నేను వేసాను అనమాట. తర్వాత ఇంకా మధ్యలో ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోయి సైడ్కి అక్కడ ఆపేసి ఎక్స్చేంజ్ అవుదామని చెప్పేసి ఇంకిద్దరం అక్కడ ఎక్స్చేంజ్ అయ్యాము. సో ఎక్స్చేంజ్ అయినప్పుడు అక్కడి నుంచి ఒక మనిషి అయితే వచ్చి అలా మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు మేడం, ఇలాగా మీరు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కే వస్తే అక్కడ చేంజ్ అవ్వచ్చు, మీరు ఇలాగ మళ్ళీ సడన్గా ఏదన్నా కొంచెం ఫాస్ట్గా వస్తే వెహికల్ మీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వచ్చేసి చెప్పారు. సో అక్కడ మేము అందరం ఎలాగో స్లోగా వెళ్ళే వాళ్ళమే, ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో తర్వాత ఇంకా నితిన్ చేంజ్ అయిన తర్వాత అసలు నితిన్ వెళ్ళిన స్పీడ్కి నాకైతే దాంట్లోంచి ఎగిరి బయటకు వచ్చి పడిపోతానేమో అని అన్నంత భయం వేసింది. నేను అరుస్తూనే ఉన్నాను ఆపండి నితిన్ అని చెప్పేసి. కానీ ఫుల్ అసలు చాలా స్పీడ్కి వెళ్ళారు. అసలు ఇంకోసారి ఎక్కకూడదు అనిపించింది. నేనే డ్రైవ్ చేయడం బెటర్ తప్ప ఆయనకి ఇవ్వకూడదు అనిపించింది. సో అంత ఫాస్ట్గా తీసుకెళ్ళి అయితే భయపెట్టారు. ఇక్కడ వీడియో కోసం ఏదో కొంచెం స్లోగా తీసుకెళ్తున్నారు, కానీ ఆ టర్నింగ్ వచ్చేటప్పటికి మాత్రం స్పీడ్ చేసేసి ఫుల్ భయపెట్టేశారనమాట. సో మొత్తానికి అలా అయితే ఎంజాయ్ చేసాము. మంచి టైం అయితే స్పెండ్ చేసాము, అందరం కూడా బాగా చిల్ అయ్యాము. సో లైఫ్లో ఏది పెద్ద పెద్ద ఎక్స్పీరియన్సెస్ చేయకపోయినా ఇలా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూనే చిల్ అవుతూనే ఉంటాం. సో దట్స్ ఫర్ దిస్ వీడియో.